వందే భారత్ రైలు స్టాపేజీతో మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ స్టాపేజీని కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. పార్లమెంటులో తనకు అవకాశం వచ్చినప్పుడు మొదటి విషయం మంచిర్యాలలో వందే భారత్ ఆపాలని ప్రస్తావించినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. రైల్వే అనుసంధానం ద్వారా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మంత్రి వివేక్ వెల్లడించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో నిర్వహణ లోపాలతో ఇక్కడి రైతులకు యూరియా ఇబ్బందులు తప్పట్లేవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకు అన్ని రకాల నిధులు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే 3 కోట్లతో మంచిర్యాలలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు అమృత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ను మినీ ఎయిర్పోర్టులా తీర్చిదిద్దుతామని సంజయ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం. మనం అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్ ఇంకా 2 వందే భారత్ కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, స్వార్థానికి పోకుండా ఇవాళ మనం స్టాపేజ్ ఇస్తున్నాం. ఒక్క స్టాపేజ్ ఇస్తే అక్కడ పబ్లిక్ ప్యాసింజర్స్ తేలిక ఉంటే రైల్వే శాఖకు నష్టం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీకు వందే భారత్ స్టాపేజ్ ఇవ్వడం, దాన్ని వివేక్ గారు చెప్పినట్టు పక్కా ఉపయోగించుకోండి. మంచిర్యాల ప్రజలకు ఇది కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక వరంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ని రీఓపెన్ చేయించడం జరిగింది. ఆ రోజులలో కేవలం తెలంగాణ ప్రాంతానికి యూరియా షార్టేజ్ ఉండొద్దని చెప్పి ఈ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. కానీ ఏమైతుందంటే ఈ హెడ్ ఆఫీస్ హర్యానా దగ్గర ఉన్నందువలన సరిగా సూపర్విజన్ ఈ యూరియా ప్లాంట్ కి నడుస్తలేదు. మొన్న యూరియా రైతులందరూ కూడా యూరియా కావాలని చెప్పి కొడుతున్నప్పుడు ఆ ప్లాంట్ 90 రోజులు మూతపడింది. ఎందుకంటే ఆఫీసర్ అక్కడి నుంచి వస్తాడు, హర్యానా నుంచి వస్తాడు, చెక్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో దీన్ని సరిగా సూపర్విజన్ అవసరం.